వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో రౌడీలు గంజాయి బ్యాచ్ పై ఉక్కుపాదం మోపిన పోలీసులు. సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ నామినేషన్ ప్రక్రియలో ఉద్రిక్తత. తల్లి సమాధి వద్దే 3 రోజులుగా నిద్రిస్తోన్న యువతి. హన్మకొండ జిల్లా యువతిపై లిక్విడ్ అటాక్ కలకలం. ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ అధికారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠా అరెస్ట్. పరారీలో మరో 3. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన స్థలాన్ని సిపి సన్ప్రీత్ సింగ్ ఎలిప్యాడ్ మరియు సభస్థల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు కల్పిస్తున్నట్టు సిపి సన్ప్రీత్ సింగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మిగిలినవి కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఇచ్చాం, పరిశీలిస్తున్నారు. ఈ మీటింగ్ అయిన తర్వాత శాంక్షన్ ఇస్తాం, ఇవ్వమని చెప్పి మీ ద్వారా మేము కోరుతున్నాం. ఇప్పుడు మొత్తం నైట్ మొత్తం వర్క్ వాళ్ళు అంతా ప్రొఫెషనల్స్. ఇవ్వాలి మన సీఎం గారి మీటింగ్కి, అఫీషియల్ మీటింగ్కి, ఇంతకుముందు బిఫోర్ గవర్నమెంట్ వీళ్ళన్నీ మా పార్టీ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. పర్ఫెక్ట్ ఏమి ఇదే మనకి వచ్చే 5th డిసెంబర్ నాడు జరగబోయే సీఎం గారి ప్రోగ్రామ్కి ఇక్కడ అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి అన్నీ కూడా సో పోలీస్ సైడ్ నుంచి కూడా అంతా కూడా సెక్యూరిటీ పరంగా 100% ప్యాకేజీ ఉంటుంది. అట్లాగే ఇలాంటి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా, అంటే వేరే కూడా లా అండ్ ఆర్డర్ పరంగా కానీ సెక్యూరిటీ పరంగా ఉంటుంది కానీ ఇలాంటి కూడా ఇష్యూస్ లేకుండా టోటల్గా కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు ప్రిపరేషన్ స్టేజ్లో ఉంది, తర్వాత కంప్లీట్ అయిన దీనికి ప్రత్యేకమైన సీసీ కెమెరాల బందోబస్తు అన్నీ పెడతాం. సీసీ కెమెరాలు అండ్ అదర్వైజ్ మా తరఫు నుంచి బృందానికి ఉమెన్కి మన టాస్క్ ఫోర్స్ ఇవన్నీ కూడా పెడతాం. ఇంకా ప్లానింగ్ స్టేజ్లో ఇంకా కంప్లీట్ అయింది. మధ్యాహ్నం 1 o'clock 1 గంటకి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన మంజూరైన పనులకి శంకుస్థాపన, కొన్ని ప్రతిపాదనలు ఉన్న వాటికి ఆ యొక్క సభలో వారికి వచ్చిన నియోజకవర్గ ప్రజల సమక్షంలో అడిగి మంజూరు చేయించుకోవడం. ఇప్పుడు మంజూరు అయిన ఏదైతే కార్యక్రమాలు, మెడికల్ కాలేజ్ సుమారుగా ఒక 35 కోట్ల రూపాయలతో రంగాపూర్లో, ఏది కాదు నల్లబెల్లి రంగాపూర్లో ఏది 132/11 kV సబ్స్టేషన్ 35 crores అది కూడా మంజూరైంది. అది కూడా ఫౌండేషన్ వేయాల్సి ఉంది. దీని తర్వాత మిగిలిన కొన్ని రోడ్స్, తర్వాత ఇంటిగ్రేటెడ్ ఏదైతే ఎంఆర్ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, ఆర్డీఓ,
మిగిలిన ఆఫీసులన్నీ కూడా అది ఉంది. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, ఇవన్నీ కూడా చాలా పనులు కూడా అడిగినాము. ఏదైతే సీఎం గారి దగ్గర మంజూరు కొరకు ఉన్నాయి. పాకాల 140 crores అది మంజూరు అయ్యడానికి సీఎం గారి ఆఫీస్ నుంచి ఇరిగేషన్ పోతా ఉంది. అది ఫైనాన్స్ నుంచి ఈ నెల ఏదైతే డిసెంబర్ 17 తర్వాత లాస్ట్ ఫేజ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వచ్చే 26 సంవత్సరంలో అన్ని కూడా మళ్ళీ ఒకసారి ఇవన్నీ కూడా మంజూరు చేసి మళ్ళీ పునాది వేసుకునే అవకాశం వస్తూ ఉంది. కాబట్టి పూర్తి చేస్తున్న ఇంకా మున్సిపల్ పరిధిలో ఇంకా కొన్ని అడిగినాం. సుమారుగా 100 కోట్లకి అడిగినాం. మున్సిపల్ పరిధిలో రోడ్స్, డ్రైన్స్, ఏదైతే ఉండబడే కల్వర్ట్స్ అన్ని కూడా అడిగినాం. అవి కూడా మంజూరు చేస్తామని చెప్పినారు. వచ్చే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్లో 2026 అన్ని కూడా మంజూరై నర్సంపేట ఏదైతే మౌలిక వసతుల్లో అన్నిటికీ ఏదైతే నిధులు వస్తాయి వాళ్ళు జరుగుతాయి. వచ్చే 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయితే చాలా చక్కగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఆదిత్యనగర్ కాలనీ పర్యటనలో భాగంగా పలువురు స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను యువ నాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన యువనేత మున్సిపల్ అధికారులకు తెలియజేసి పరిష్కరించాల్సిందిగా కోరారు. రవి గారు నమస్కారం. నేను ఇప్పుడు ఆదిత్యనగర్ మూడో లైన్లో ఉన్నానండి. సుమారు 8 మందికి కుక్కలు కలుస్తాయి. 8 మందికి ఏం చేస్తున్నారండి? మీ నోటీస్కి వచ్చినా కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా అండి? ఏం చేస్తుందండి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు తక్షణమే చర్యలు తీసుకుంటారా లేకపోతే? రవి గారు నమస్కారం. నేను ఇప్పుడు ఆదిత్యనగర్ మూడో లైన్లో ఉన్నానండి. సుమారు 8 మందికి కుక్కలు కలుస్తాయి. 8 మందికి ఏం చేస్తున్నారండి? మీ నోటీస్కి వచ్చినా కూడా మీరు పట్టించుకోకపోతే ఎట్లా అండి? ఏం చేస్తుందండి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు తక్షణమే చర్యలు తీసుకుంటారా లేకపోతే? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లో 135 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదనలను కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కౌన్సిల్ సమావేశం మేయర్ సుధారాణి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సారయ్య, పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్, అధికారులు మరియు కార్పొరేటర్లు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉందని, మొన్న మొంత తుఫాన్కు నష్టపోయిన బాధితులకు 15,000 రూపాయలు ఇంటికి చొప్పున ఇవ్వడమే కాకుండా నెల రోజులు ఇంటికి సరిపడా రేషన్ ఫ్రీగా అందించామని, నగరం ముంపు బారిన పడకుండా ఉండేందుకు 1,200 కోట్ల రూపాయలతో గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువుల అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయించామని, 551 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పళ్లకు డిపిఆర్లు కూడా డిసెంబర్లోగా తయారు చేస్తామని, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లో తడి చెత్త, పొడి చెత్త సేకరణలో ప్రత్యేక అధికారులను కేటాయించామని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సుధారాణి అన్నారు. Thank you. మేయర్ గారు కమిషనర్
దాదాపు 130 కోట్లతోటి అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి సహకారంతో ఈ యొక్క సమావేశంలో నిధులను కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఉన్న అంశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న మోందా తుఫాను వచ్చినప్పుడు వెంటనే స్పందించి అక్కడ పర్యటించి అక్కడున్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా వాళ్ళందరికీ అండగా నిలుస్తానని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంటికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా వారికి ఒక నెల రేషన్ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వరద ప్రాంతం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున వరదలు రాకుండా ఉండే విధంగా ఒక పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికని తయారు చేయమని వారు ఆదేశించిన మేరకు వాటి పట్టుకొచ్చి క్యాన్సర్ అయితే మళ్ళీ ఫండ్ పెట్టించి ఫైనాన్షియల్ క్లియరెన్స్లు పట్టుకొచ్చి మేము సెక్రటరియట్ చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అప్రూవల్ తీసుకొచ్చి కొత్త టెండర్లు పెట్టి మళ్ళీ మేము చేస్తే కూడా వాటిని అప్రిషియేట్ చేయకుండా పర్లేదు, కానీ క్రిటిసైజ్ చేసుకుంటూ పోతుంటేనే బాగా కనిపిస్తుంది. ఏది నోరు తెరిస్తే అబద్ధాలతోటి మాయ మాటలు చెప్పి కడుపులు నింపుతుంది తప్ప చేతలలో ఎక్కడ కూడా 1% కూడా చేయలేకపోయిన అసమర్థులు. ఇలా ఇంత కష్టకాలంలో ఇన్ని అప్పులున్నా మేము ఎన్ని నిధులు తెచ్చినాం అనేది 2 ఏళ్లలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. హైదరాబాద్ లో సాయంత్రం 7 గంటలకు దేవులపల్లి రామానుజరావు కళామందిర్లో శివకేశవుల నృత్య నీరాజనం, ఆదర్శ స్వర్ణనంది పురస్కారాలు 2025 ఆదర్శ కళానిలయం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చీరాల ప్రకాష్ లలిత గార్ల అధ్యక్షతన మంచిర్యాల జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్కు స్వర్ణహంస పురస్కార అవార్డు, అడువాల శంకరయ్య పురోహితులకు స్వర్ణనంది పురస్కార అవార్డు దక్కింది అని సంతోషకరమని హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడారు. డిశ్చార్జ్ అయిన బాలింతకు అందుబాటులో లేని అమ్మఒడి వాహనం. జగిత్యాల ఎంసీహెచ్ ఆసుపత్రిలో సుమారు 2 గంటలకు పైగా ఎదురుచూపులు. చలికి తట్టుకోలేక ఆటోలో ఇంటికి వెళ్లిపోయిన బాలింత. అక్క ఎంతసేపు అవుతుంది కూర్చోటి? అంటే అంటే మీకు అంబులెన్స్ ఉంటుంది కదా? ఉంటాయి కానీ అది ఇప్పుడు ఎక్కడ ఉందో ఆటోకు వేరే మాట్లాడుకొని వెళ్తున్నారా?
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో స్థానికంగా నిర్వహించిన డ్యాన్స్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు పోలీసులు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సిఐ ప్రభాకర్, ఎస్ఐ సౌందర్యరాజ్ పర్యవేక్షించారు. డ్యాన్స్ పార్టీల నిర్వహణ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలను సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ అంతరాయం, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టపరమైన అనుమతులు తీసుకోకుండా పార్టీలు నిర్వహించడం నేరమని గుర్తు చేశారు. భవిష్యత్తులో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అనుమతులతో నియమావళిని పాటిస్తూ విధిగా కార్యక్రమాలు నిర్వహించాలని డాన్స్ పార్టీ నిర్వాహకులను హెచ్చరించారు. దానికి ఒక ఆర్గనైజేషన్, ఒక టీం అనేది ఉంటే దానికి మనకు ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఒక వెస్ట్ బెంగాల్ నుంచి ఒక పాప వచ్చింది, ఆ పాపకి సెక్యూర్ ఇక్కడ కల్పించాల్సిన బాధ్యత కూడా మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నమ్ముకునే కదా ఎంత దూరం వస్తారు. మరి ఎంత దూరం వచ్చి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుంటున్నప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్తారు బయటికి? వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ఉంది అనుకో, మీరు తలా ₹1 వేసుకుని వాళ్ళని బయట, అది మీరైనా ఎవరైనా బయట తీసుకురాగా జరిగితే మాత్రం అప్పుడు ఒక్కో పరిస్థితి ఉంటుంది. మెడికల్ యాక్టివిటీ జరిగితే మాత్రం వాళ్ళతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే దగ్గర వర్క్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తారు. పరిస్థితుల్లో మీ ఆర్గనైజేషన్ 11 తర్వాత కోర్టున చేయడం ఒప్పుకుంది. మీరు ఐడి కార్డులు ఇస్తారా లేదా వాళ్ళకి గుర్తింపు కార్డు ఇచ్చి ఇది పలానా ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు, మాకు ప్రతి ఒక్కరిది ఏ ఈవెంట్ లో పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ యొక్క లిస్టు, ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క డేటా కూడా మీరు మాకు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకనంటే వాళ్ళు ఒక అకామిడేషన్ ఎవరు ఇస్తున్నారు, వాళ్ళకి రేపు నేను జరిగి ఉండగాలి, మిమ్మల్ని అడగాలి. సో ఆ బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. రేపు మీ దగ్గర ఎవరు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఫోన్ నెంబర్, మొత్తం ఎవ్రీథింగ్ డేటా తీసుకొని వచ్చి ఇవ్వాలి. దీన్ని కూడా ఏర్పాటు చేస్తాను. వికలాంగుల హక్కుల చట్టం 2016 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమాలు 2023 తెలుగు మరియు ఇంగ్లీష్కు సంబంధించిన పుస్తకమును తెలుగులో అనువదించిన పుస్తకాలన్నీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీడీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన కర్నూలు జిల్లా శాఖ ప్రెసిడెంట్ వీరేష్, గిరిబాబు మరియు శైలజ, స్టేట్ ఉమెన్ ప్రెసిడెంట్ వారి బృందం జిల్లా కలెక్టర్ను కలెక్టరేట్ ఆవరణలో లూయిస్ బ్రైలీ విగ్రహం స్థాపించడానికి అవసరమైన స్థలం, అసిస్టెంట్ డైరెక్టర్ విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం పరిసరాలలో స్థలం కేటాయించినట్లు, అయితే జనవరి 4లోగా విగ్రహాన్ని స్థాపించడానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటామని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో కర్నూలు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ మరియు ఏడీ డిజేబుల్ ఫాతిమా రైస్ పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి రవీంద్రబాబు గారి ఆదేశాల మేరకు వీసీఈఏ స్టేట్ బ్రాంచ్ మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు కర్నూలు జిల్లా వీసీఏ పక్షాన ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ 2016 ఏదైతే ఉందో దానిని అదే యథాతథంగా తెలుగులో అనువదించి అదేవిధంగా దాన్ని అనేక మంది మేధావులకు ఆ యొక్క సాఫ్ట్ కాపీని పంపించి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా ఇందులో పొందుపరిచి ఈరోజు ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ను గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడం జరిగింది. ఆవిష్కరింపజేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడీలందరికీ కూడా ఈ పుస్తకానికి సంబంధించినటువంటి ప్రతులను అందజేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులపైన ఇప్పటికీ కూడా ఎవరికి ఈ చట్టం పైన కానీ లేకపోతే వీరు చేస్తున్న పనులపైన కానీ ఎలాంటి అవగాహన లేకపోవడం వలన మేము ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్నాము. ఇప్పటికైనా అందరూ జిల్లా అధికారులకు అదేవిధంగా మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా ఈ చట్టం పైన అవగాహన వస్తే అప్పుడు ఖచ్చితంగా విభిన్న ప్రతిభావంతులను కూడా అందరినీ సమాన దృష్టిలో చూస్తారనేసి మా భావన. అందువల్లనే ఈ బృహత్తర కార్యక్రమానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ఈ పుస్తకాలు ముద్రణ కోసం సహకరించినటువంటి మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు గారికి మా వీసీఏ కర్నూలు పక్షాన అదేవిధంగా మా రాష్ట్ర వీసీఏ పక్షాన పూర్తి స్థాయిలో అభినందనలు వెల్లువ తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు వారు మరిన్ని జరపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు వీరేష్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వీసీఏ. తమ గ్రామంలో భూ సమస్యలు పరిష్కారం చేయాలని బిల్లేకల్ గ్రామ ప్రజలు జిల్లా అధికారులను కోరారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామానికి చెందిన వసంతరాయుడు, నెట్టికల్, ముక్కన్నవారి గ్రామంలో భూ సమస్య ఆక్రమణపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని మీడియాకు వివరించారు.
బిల్లేకల్ గ్రామంలో 112 సర్వే నెంబర్లో ప్రభుత్వానికి చెందిన 97 సెంట్ల స్థలం ఉందని, అందులో 10 సెంట్ల స్థలంలో గ్రామానికి చెందిన కమ్యూనిటీ హాల్, మారెమ్మ, ఎల్లమ్మ గుడి నిర్మాణం చేపట్టారని తెలిపారు. బిల్లేకల్ గ్రామానికి చెందిన వెంకటేష్ కమ్యూనిటీ హాల్, దేవాలయాలను కూలగొట్టి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారని వారు ఆరోపించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకుని పోయామని స్పందించిన కలెక్టర్ స్థానిక అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి విచారణ చేయాలని చెప్పారని వారు తెలిపారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశంలో తెలిపారు. నా పేరు వసంతరాయుడు. మాది ఆస్పర్ మండలం బిల్లేకల్ గ్రామం. మా గ్రామంలో సర్వే నంబర్ 112 నందు 97 సెంట్ల ప్రభుత్వ భూమి కలదు. అందులో 10 సెంట్ల భూమిలో కమ్యూనిటీ హాలు, ఎస్సీలకు సంబంధించిన కమ్యూనిటీ హాలు, మారెమ్మ గుడి, ఎల్లమ్మ గుడి అందరి ఎస్సీ ప్రజల కోసమే లెంటల్ లెవెల్ వరకు నిర్మించుకున్నాము. కానీ ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకల్ వెంకటేష్ గారు ఈరోజు దౌర్జన్యంగా ఈరోజు మాదిది నాధీనంలో ఉండదనేసి వాటినంటే నిలమట్టం చేసి ఈరోజు ఆయన సొంతంగా హౌస్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అడిగే వాళ్ళ మీద దాడులు, అరాచకంగా వాళ్ళ అనుచరులతో దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము ఇప్పుడు ఈ విషయమై అధికారులకు చాలాసార్లు మేము అధికారులకు విన్నవించినాము. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరు రెస్పాండ్ కానందువలన ఈరోజు మేము కలెక్టర్ గారికి స్పందనలో PGRSలో కూడా అర్జీ ఇచ్చుకున్నాము. దీనికి సంబంధించి కలెక్టర్ మేడం RDOని లైన్లోకి తీసుకొని ఎంఆర్ఓ కూడా లైన్లోకి తీసుకొని ఫస్ట్ అక్కడ పనులు ఆపండి, ఏం జరుగుతుందో ఎంక్వైరీ చేయండి అనేసి వాళ్ళకు కూడా మెసేజ్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వీలైన త్వరగా దీనిపైన చర్యలు తీసుకొని ప్రజలందరికీ న్యాయం చేయాలని, ముఖ్యంగా ఎస్సీ కాలనీకి మేలు చేయాలని మీకు మీడియా సోదరులందరికీ, ప్రభుత్వ అధికారులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. కూలగొట్టడానికి కారణం అంటే సార్ అక్కడ ఏం జరుగుతుందంటే నాది దౌర్జన్యము. ఎస్సీ ఎవరు ముందు పోతే ఎస్సీ కేసులు, వేరే వాళ్ళు గ్రామస్తులు అడిగితే ఎస్సీ కేసులు, మేము ఎస్సీలు అడిగితే మా పైన దాడులు, ఇది జరుగుతూ ఉంటుంది. TDP ప్రజెంట్ ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, తలారి వెంకటేశ్వర్ ఆయనే చేస్తున్నాడు. మీరు కావాల్స్తే మా రిపోర్ట్ ఏమైనా తప్పు అనుకుంటే మీ మీడియా ద్వారా కూడా పోయి కూడా ఎంక్వైరీ సొంతంగా హౌస్ నిర్మించుకోవడానికి నేను హౌస్ కట్టుకుంటాను. నాది హౌస్ నా సొంతంగా హౌస్ గ్రామకంఠం సర్వే నంబర్, గ్రామకంఠం సంబంధించింది 112 లేదు ఇల్లు. గ్రామకంఠ 10 సెంట్ల స్థలంలో ఆయన సొంత ఇల్లు నిర్మించుకుంటుంటేనంటే ఊరు జనాభా ఏం చేస్తున్నారు, ఏం అడగలేదా సార్? అడగట్లేదు. అడిగిన వాళ్ళ మీద ఇప్పుడు 1-2 అడుగుతాము. ఇప్పుడు ఊర్లో వాళ్ళ మీద పోతే ఎస్సీ కేసులు, మామ ఎస్సీలు కొంతమంది ఉన్నామడ, మామ పోతే కూడా మా పైన దాడులు. ఓకే, ఏం పేరు? వసంతరాయుడు. నెల్లూరులో రౌడీలు గంజాయి బ్యాచ్పై ఉక్కుపాదం మోపిన పోలీసులు. రౌడీ షీటర్లను నెల్లూరు నగర వీధుల్లో ఊరేగించిన పోలీసులు. నెల్లూరు VRC సెంటర్ నుండి గాంధీ బొమ్మ వరకు రౌడీ షీటర్లను నడిపించిన పోలీసులు. SP అజిత తీసుకున్న చర్యలపై నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. రౌడీలను, గూండాలను ఊరేగింపు చేయడంతో జిల్లాలో వణికిపోతున్న రౌడీలు, గుండాలు. ఇక నుంచి కత్తి పడితే పోలీస్ కోటింగులే అని తీవ్రంగా హెచ్చరించిన పోలీసులు. మీరు కత్తి వదిలేయండి, లేకుంటే ఫైబర్ కట్టెలు ఇరుగుతాయి అని రౌడీలకు సందేశం ఇచ్చిన పోలీసులు. పవన్ కళ్యాణ్కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలి. పవన్ కళ్యాణ్ను తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతాం. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వం. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టమని ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే బల్పుతో మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే పరిగెత్తించి తరిమి కొడతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. గురించి తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము.
నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బలుపుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. ఈ నెల 13వ తేదీన మెస్సీ టీంతో జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.